డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి దాదాపు 14 నెలలు. ఇది ప్రజాపాలన, ఇది మాత్రమే ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వరకు చెప్తున్నారు. అసలు ఇది పాలన ఏంటి, అసలు ఇది కూడా ఒక పాలన అనేటువంటిది ప్రతిపక్షాల ప్రశ్న. నిజంగా తెలంగాణలో ఉన్నది ప్రజల పాలన, కాంగ్రెస్ నిజంగా ప్రజాకాంక్షలను నెరవేరుస్తుందా అనేటువంటిదే మాట్లాడుకోవాల్సినటువంటి ప్రశ్న. తెలంగాణ ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్ విఠల్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. విఠల్ గారు నమస్తే. నమస్కారం సాధు గారు, బాగున్నారా? వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ హార్ట్లీ వెల్కమ్ టు ద డయల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిపడిందో, ఎంతమంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడిందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ దాట్ విఠల్ గారు. సరే, గతం గురించి నెమరు వేసుకుంటూ ప్రస్తుతం 14 నెలల కాంగ్రెస్ పాలన పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటిది నాకు అత్యంత కీలకం. ఎందుకంటే టీఆర్ఎస్ను ఇంటికే పరిమితం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చినటువంటి దాంట్లో అండ్ అగైన్ యూ ప్లేడ్ ఎ కీ రోల్. నాకు తెలిసి అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎందుకో ఒక డిస్సాటిస్ఫాక్టరీ, అన్సాటిస్ఫైడ్ జోన్లో ఉన్నారనిపిస్తుంది. ఎందుకని? ముందుగా డైల్ న్యూస్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా నీలాంటి యంగ్ డైనమిక్ జర్నలిస్టులు, అంటే జర్నలిజం విలువలు కాపాడుతూ సెన్సిబుల్గా ఇంటర్వ్యూలు చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. ఇలా చాలా ఛానల్స్ ఉన్నా కూడా మీకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చుకున్నందుకు థ్యాంక్ యూ. ఇజం, నిజం, అదే జర్నలిజం. ప్రజలకు పనికొచ్చేదే వార్త అని నమ్మి జర్నలిజం చదివిన వాళ్ళు ముందుగా మన ప్రొఫెషనల్ ఎథిక్స్ పాటిస్తున్నందుకు యంగ్ డైనమిక్గా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇది ఇప్పటి అనుబంధం కాదు. 52 ముల్కీ ఉద్యమం, 8 మంది చచ్చిపోయారు. 69 విద్యార్థులు వర్సెస్ ఆర్మీ ఉద్యమం, 370 మంది చచ్చిపోయారు. సంవత్సరం పాటు కర్ఫ్యూ పెట్టి విద్యార్థుల్ని ఆర్మీతో చంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జనరల్ డయ్యర్ అనేట ఆయన, జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరిపిన చరిత్ర తెలుసు. స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో తెలంగాణలో రక్తపాతం పారించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీది. 369 డెడ్ బాడీలు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు, 3000 మిస్సింగ్ కేసులు. ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో 69 తర్వాత ఇక్కడ చదువుకున్న పిల్లలంతా అడవుల్లోకి వెళ్ళిపోయి 69 నుంచి మొన్నటి దాకా 2014 దాకా కౌంటర్లు, ఎన్కౌంటర్లు. నిత్యం నా తెలంగాణ నేరని రక్తంతో తడిచిపించిన ఆ రోజు 52లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొన్నటి దాకా చనిపోయిన ప్రతి అమరవీరుడు, నక్సలైట్లు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు, చనిపోయిన పోలీసులు కావచ్చు, ఇక్కడ జరిగిన ప్రతి రక్తంతో తడిచిన దానిలో కాంగ్రెస్ పాత్ర కీలకమైనది. అదే దశలో సోనియా గాంధీ గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ఇవ్వడంలో ప్రజలు పోరాటం చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు రక్తపాతాన్ని సృష్టించారు, ఉక్కుపాదంతో అణిచివేసారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆ క్రెడిటు ఈ క్రెడిటు రెండు కాంగ్రెస్ పార్టీ. బట్ ప్రజలది పోరాటం. ఇచ్చింది కాంగ్రెసు, తెచ్చింది కేసీఆర్ అయితే, టీఆర్ఎస్ అయితే, మరి సచ్చింది ఎవరు? వచ్చిన 1200 మంది కదా, వచ్చిన 369 మంది కదా. ఈ నేల మీద రక్తపాతం సృష్టించడంలో అన్ని రాజకీయ పార్టీలు తలా పాపం తిలా పిడికిడు ఉన్నాయి. ఓకే, కాబట్టి పోరాట యోధుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం. ఆ అమరవీరులకి సలాం చెప్తూ తెలంగాణ అమరులకు జోహార్లు. ఇంత ప్రాణత్యాగం ముందు ఏది పెద్ద త్యాగం కాదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళదే క్రెడిట్. అది చెప్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన 2014, 2024 కేసీఆర్ పాలన 10 ఏళ్ళు. తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదు. అది కేసీఆర్ గారు తనకు అనుకూలంగా మార్చుకున్న ట్యాగ్ లైన్. చాలామంది ఆ ట్రాప్లో పడిపోయారు. తెలంగాణ వచ్చింది స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం, అందరి తెలంగాణ కోసం, కొందరి తెలంగాణ కోసం కాదు. పిడికడు మంది పెత్తందారుల చేతిలో బందీ కావడానికి కాదు మేమంతా తెలంగాణ కోసం కొట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు పోయి చంద్రశేఖరరావు గారు వచ్చి, చంద్రశేఖరరావు గారు పోయి వచ్చి రేవంత్ రెడ్డి గారి కోసం కాదు. 75 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం 3 కులాలు 3 కుటుంబాల చేతిలో బందీ అయిపోయింది. వెల్కమ్ రెడ్డి రాజ్యం.
వెలమలు 10 ఏళ్ళు, వెంగళరావు గారు, కేసీఆర్ గారు. ఉమ్, రెడ్లు నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు 50-60 ఏళ్ళు. కమ్మలు మన ఎన్టీఆర్ గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు, మళ్ళీ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే 3 కులాలు 3 కుటుంబాల చేతిలో బందీ అయిన ప్రజాస్వామ్యాన్ని విడిపించడమే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్ గారి పర్స్పెక్టివ్ వేరు, మా పర్స్పెక్టివ్ వేరు. రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కోస్తా ఆంధ్ర కమ్మల మనీ పవరు, ఈ 2 హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రుల పెట్టుబడిదారులు. ఈ 3 ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల చేతిలో ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం రాదు. కాబట్టి 3 రాష్ట్రాలుగా విడిపోవాలి, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర. విడిపోతే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది థియరీ ఉంటుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. మన కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. వికేంద్రీకరణ జరగాలి పరిపాలన, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకున్నది సామాజిక తెలంగాణ. ఓకే, ఆ రోజున్న పరిస్థితుల్లో మాకు చిన్న వయసు, మేము పొలిటికల్ పార్టీ పెట్టి నడిపించే అంత రిసోర్సెస్ లేవు. మా ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి. భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1. అది కమ్మదొరల నుంచి వెలమదొరలకి రాజ్యాధికారం వచ్చే అధికారం. మా 1200 మంది పిల్లలు చనిపోయింది, మేమంతా పోరాటాలు చేసింది. మా నాన్నగారు, మా పెదనాన్నగారు ఆ తరం 69 నుంచి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా వనరులలో మాకు వాటా దక్కాలి. పుష్కలంగా సహజ వనరులు ఉన్న తెలంగాణలో మానవ వనరులకి సహజ వనరులకి మధ్య ఎటువంటి పరిపాలన అంటే ఏంటి? వనరులకి సమపంపిణీ జరగాలి, ఆకలి చావులు ఉండొద్దు, ఆత్మహత్యలు ఉండొద్దు, ఎన్కౌంటర్లు ఉండొద్దు. రక్తపాతం లేని తెలంగాణ కావాలంటే అందరి తెలంగాణ కావాలి, ఆనందమయ తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి. ఒకే విద్య, ఒకే రాష్ట్రం, ఒకే విద్య ఉండాలని కోరుకున్నాం మేము తెలంగాణలో. ఒకే రాష్ట్రం, ఒకే వైద్యం ఉండాలని కోరుకున్నాం. ఎస్సీ స్కూలు, ఎస్టీ స్కూలు, బీసీ స్కూలు, అట్లా కాదు. తెలంగాణ ధనిక రాష్ట్రం, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒకే విద్యా విధానం ఎందుకు ఉండకూడదు? ఒకే వైద్యం ఎందుకు ఉండకూడదు? ఒకే హాస్టల్స్ ఇట్లా కులాల వారీగా విడగొట్టి పడగొట్టి ఓడగొట్టాలనుకోలేము. తెలంగాణ చారిత్రాత్మక తీసుకుంటే 1947 కన్నా ముందు హైదరాబాద్ సపరేట్ స్టేట్ కదా, సపరేట్ దేశం కదా. అవును, మేము భారతదేశంలో కలిసిన తర్వాత అంతకన్నా డెవలప్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ, అందుకనే కదా కలిసింది. మరి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ. ఏది 1947లోనే. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఆ లెవెల్లో టాప్ యూనివర్సిటీ. ఈరోజు ఎక్కడుంది పరిస్థితి? బెస్ట్ హాస్పిటల్స్ ఉస్మానియా హాస్పిటల్ అప్పట్లోనే ఉంది కదా. మరి ఈరోజు మనం తిరోగమన దశలో ఉన్నామా, పురోగమన దశలో ఉన్నామా? ఎవరి అభివృద్ధి? దేశం అంటే మట్టి కాదు కదా, దేశం అంటే మనుషులు కదా. మరి అలా రైతుల ఆత్మహత్యలు అట్లే కంటిన్యూ అవుతున్నాయి. అదేవిధంగా పేదరికం తగ్గలే. బొంబాయిలో ఉన్నోడు, బొగ్గుబాయిలో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నోడు వలసలు పోవాలని ఆగినాం, వలసలు ఆగిపోవాలని కోరుకున్నాం కదా. మరి దుబాయ్లో ఉన్నోడు, బొగ్గుబాయిలో ఉన్నోడు వెనక్కి రాలే కదా. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సామాజిక ఉద్యమ ఫలితాలని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటాయి. కాబట్టి ప్రజల ఆకాంక్షల కోసం సామాజిక తెలంగాణనే నిజమైన తెలంగాణ. ఫేజ్ 1 అయిపోయింది భౌగోళిక తెలంగాణ. ఫేజ్ 2 ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకి అధికారంలో వాటా రావాలి, వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది అందరి తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ, ఆనందమయ తెలంగాణ. అది మా నినాదం. స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, ఆత్మగౌరవం కావాలి. దానికోసమే మా సామాజిక తెలంగాణ పోరాటం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు మీరు కోరుకున్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణ లేదా కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఉందా? మళ్ళీ ఇప్పుడు సామాజిక తెలంగాణ పేరుతో ఉద్యమము, ఈ గర్జన, ఈ నినాదం అంతా ఎందుకు? కేసీఆర్ గారు రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ పార్టీ పెట్టకముందు 2001కి ముందు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఆయన సమైక్యాంధ్ర పాలనలో ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రిగా పనిచేశారు టీడీపీ పార్టీలో. ప్రజల 96లో బెల్లిల ఉద్యమం 2001లో మొదలుగాలే ఉద్యమం 52లో మొదలైంది, 69లో అయింది. మళ్ళీ 96లో గద్దర్ గారు, పాషం యాదగిరి గారు వీళ్ళంతా తెలంగాణ మహాసభ, పృథ్వన్న వాళ్ళ అందరూ పెట్టి తెలంగాణ మహాసభ, జనసభ పెట్టి 96 నుంచి 2001 వరకు ఈ ఉద్యమ పునాదులు వేసారు. ఆ ఉద్యమ పునాదుల ఫలితాలని కేసీఆర్ గారు తెలివిగా తనకున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న డిఫరెన్సెస్, ఆ పొలిటికల్ ఆయనకి రావాల్సిన స్థానం రాకపోవడము, అప్పుడున్న సామాజిక కండిషన్స్కి తెలివిగా ఆ వాతావరణాన్ని ఆయన అనుకూలంగా మార్చుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణలో తప్పకుండా ఉంది. కానీ కేసీఆర్ గారు ఒక్కరి వల్లనే తెలంగాణ రాలేదనే విషయం నేను చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టడము, కేసీఆర్ గారు 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడపడము 100% ఎవరు కాదనలేరు. కానీ అది ప్రజల కోరికలు, ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా తెలివిగా తీసుకున్నాడు. బట్ ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్లో
గవర్నెన్స్, సెకండ్ టర్మ్లో గవర్నెన్స్ వచ్చేసరికి ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ ప్రజలు త్యాగాలు చేసి 1200 మంది చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకే కలవకుండా అయిపోయాడు మంత్రులతో సహా. మా ముఖ్యమంత్రిని కలవడమే ఒక సంవత్సరాల తరబడి అయిపోయింది. ప్రజలకు పక్కకు పెట్టండి, ఎమ్మెల్యేలకి మంత్రులకే. మరి ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కదా. ప్రజలు కోరుకున్న తెలంగాణ అందరూ సంతోషంగా ఉండాలని, విద్యార్థుల నిరుద్యోగం పోవాలని, లైవ్లీహుడ్స్ పెరగాలని, వలసలు ఆగిపోవాలని. కానీ మొత్తం బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్. 2024కి వచ్చేసరికి అప్పుల కుప్పై 4.5 లక్షల కోట్లేమో ఆర్బీఐ పరిమితికి లోపలకున్న అప్పుల కుప్ప. ఆర్బీఐ పరిమితికి దాటి చట్టాన్ని దొంగతనంగా కార్పొరేషన్లు కుదవబెట్టి తీసుకున్న అప్పు 3 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? ఆ అప్పు వల్ల తెలంగాణకు జరిగిన ప్రయోజనం ఏంటి? సంవత్సరానికి 3 లక్షల కోట్ల బడ్జెట్, 10 సంవత్సరాలు అంటే దాదాపు 30 లక్షల కోట్లు. ఈ 30 లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమ పథకాలు, జీతాలు పోగా ఏ అభివృద్ధి ప్రణాళికల వల్ల ఎంతమంది ప్రజల జీవితాలు మెరుగైనాయి? పేదరికం నుంచి మధ్యతరగతికి, మధ్యతరగతి నుంచి అభివృద్ధి ఎంత చెందినాయి? రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోమంటే లక్షల్లో అప్లై చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేయమంటే అప్లై చేస్తున్నారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేక దిక్కుబాటు వస్తున్నారు. మరి ఎవరి అభివృద్ధి చెందిరు? ఎవరి పరిపాలనలో పేద ప్రజలకు ఏమొచ్చింది? కొలబద్ద ఏంటి? తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయంటే ఆ ప్రజలు ఎవరు? ఆ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందా? ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయా? భూముల రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఆ పెరిగిన భూముల రేట్ల వల్ల ఏ ప్రజలకు ఉపయోగమైంది? తెలంగాణ వచ్చింది పిడికడ మంది పెత్తందారుల కోసమో, కొంతమంది రెడ్ల కోసమో, కొంతమంది వెలమదొరల కోసమో కాదు కదా. మెజారిటీ ప్రజలు ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదోళ్ళు. వాళ్ళ ఆర్థిక జీవన ప్రమాణాలు పెరగలే కదా. నీ బడ్జెట్ లెక్కల్లోనో తలసరి ఆదాయంలోనో అంబానీ ఆదాయం అను అడకతీరేటోడు ఆదాయం 2 కలిపి తలసరి ఆదాయం తీసుకుంటే అది పేపర్ మీద లెక్కకు బాగుంటుంది. కానీ తెలంగాణలో ఎందుకు ఇంత అశాంతి నెలకొంది? ఎందుకు విద్యార్థులు కేసీఆర్ గారి మీద తిరగబడాల్సిన అవసరం ఏర్పడ్డది? ఎందుకు ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నారు? ఎందుకు కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపితగా, తెలంగాణ బాపుగా పొగిడిన వాళ్ళు ఎందుకు మొన్న ఎలక్షన్లో ఓడించారు అంటే తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోసం మాత్రమే తెలంగాణ కోరుకోలే, ఆత్మగౌరవం కోసం కోరుకున్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ గారు తెలిసి కూడా ఉద్యమకారులందరినీ దూరం పెట్టిండు. 1200 మంది అమరవీరుల కుటుంబాలకి గుర్తించలేని బడ్జెట్ స్థితిలో ఉన్నామా మనం? ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే 1200 మంది విద్యార్థులు చనిపోయారో ఆ విద్యార్థులను కనీసం గుర్తించి గౌరవించుకునే ఆ వెసులుబాటు మనకు తెలంగాణకు లేదా 10 ఏళ్లలో? అంటే ఎవరి శవాల త్యాగాల పునాదుల మీద అయితే, ఎవరి రక్తపు కూడా అయితే తిని ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారో కనీసం 10 సంవత్సరాల్లో వాళ్ళని గుర్తించి గౌరవించుకోలేకపోయినాం కదా. ఇదే ఛత్తీస్గఢ్ మూమెంట్ కానీ, జార్ఖండ్ మూమెంట్ కానీ, ఉత్తరాఖండ్ మూమెంట్లో అక్కడ పోరాడిన ఉద్యమకారులకి, అమరవీరులకి సైనిక సమ్మాన్ అవార్డు ఇచ్చింది. అంటే యుద్ధంలో వీరులకి ఏ విధంగా అయితే ఇస్తామో అట్లా కొన్ని రాష్ట్రాలు సైనికులతో సమానంగా గౌరవం ఇచ్చింది. కనీసం మనం గౌరవం ఇవ్వకపోగా వాళ్ళని అవమానించినాం. 69లో చనిపోయిన వాళ్ళ అడ్రస్సులు మీకు దొరకవు. కనీసం 2001 నుంచి 2014 వరకు చనిపోయిన 1200 మంది పిల్లల అడ్రస్సులు కూడా దొరకవు మీకు. 10 ఏళ్లలో కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే 400-500 మందికే ఇచ్చారు. వాళ్ళేమి మీరు ఎమ్మెల్యే పదవులు అడగలే, ఎంపీ పదవులు అడగలే, మీరు ఇచ్చే పెన్షన్లు అడగలే. ఉద్యమకారులను గుర్తించుకోవడము, గౌరవించుకోవడము, అమరవీరులను గుర్తించుకోవడం అనేది మన తెలంగాణ సంస్కృతి కదా. ఎగ్జాక్ట్లీ అక్కడనే తెలంగాణ సమాజం హర్ట్ అయింది. తెలంగాణ బ్రిటిష్ వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా రైల్వే లైన్లు వేసిర్రు, బ్రిటిష్ వాళ్ళు కూడా స్కూళ్ళు కడతామన్నారు. మీకు కావాల్సిన, మనం ఎందుకు స్వాతంత్రం కోరుకున్నాం? ఆత్మగౌరవం కోసం కదా, స్వయం పాలన కోసం కదా, స్వేచ్ఛ కోసం కదా. మంత్రులు కూడా ఓపెన్గా మాట్లాడలేని స్వేచ్ఛ వచ్చింది కదా. కేసీఆర్ గారిని కలవడము, కేసీఆర్ గారిని చెప్పడమే అదో పెద్ద వింత అయిపోయింది. అదో పెద్ద సంవత్సరాల తరబడి. తెలంగాణ ప్రజలు దేన్నైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించారు. కేసీఆర్ గారు తెలవకుండానో తెలుసో ఫస్ట్ టర్మ్కి, సెకండ్ టర్మ్కి నియంతృత్వం పెరిగిపోయింది. కుటుంబ పాలన బందీలో ఇరుక్కున్నారు. దాంతో తెలంగాణ ప్రజలంతా కేసీఆర్కి 10 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పటికీ, సంక్షేమ పథకాలు ఎన్ని చేసినప్పటికీ ఆత్మగౌరవం విషయంలో హర్ట్ అయ్యారు. కాబట్టి కేసీఆర్ గారు ఓడిపోయారు. ప్రజలు నియంతృత్వాన్ని యాక్సెప్ట్ చేయరు. నిజాం రాజునే పట్టించుకోలేదు రాజుల కాలంలోనే. ఓడిపోయారు అనడం కంటే ప్రజలు పగబట్టి ఓడించారు. తెలంగాణ ఉద్యమకారులు మొత్తం అంతా కూడా తమ సత్తా చూపించారు అనడం కరెక్ట్గా ఉంటుంది విఠల్ గారు. పగబట్టి కాదు, తెలంగాణ ప్రజలు పగబడితే ఫామ్ హౌస్లు ఉండవు, అది పెద్ద మాట. అంతేనా? పగబడితే ఫామ్ హౌస్లు ఉంటాయండి. తెలంగాణ ప్రజలు పగబడితే భూములు ఉండవు, మనుషులు ఉండరు. ప్రశ్న అందుపాతరై పేలిన నేల ఇది. రక్తం ఏరులై పారిన నేల, ప్రాణాన్ని ఇట్లా తృణప్రాయంగిచ్చే నేల నా తెలంగాణ నేల. పగబట్టడం అనేది చాలా పెద్ద మాట. కానీ ఒకసారి బుద్ధి చెప్పాలి, అహంకారానికి, దొర అహంకారానికి బుద్ధి చెప్పాలని ఉన్నారు.
ప్రజల పగ, తెలంగాణ ప్రజల పగ పడితే నిజాము రాజు పాకిస్తాన్కి పారిపోయాడు, కాసిం రాజువి అడ్రస్ లేకుండా అయిపోయాడు. కేసీఆర్ గారు ఏంటంటే మంచి చెడు, మంచి చేసినప్పుడు పొగిడిరు, చెడు చేసినప్పుడు ప్రశ్నించారు. ప్రశ్నని బొందబెట్టాలని చూసిండు ఆయన. ఏ ప్రశ్నతోటైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టడం వల్ల వాళ్ళకేం నష్టం కాలే. ఏ తెలంగాణ ఉద్యమకారుడు కూడా నాకు ఎమ్మెల్యే వస్తుందనో, నాకు ఎంపీ వస్తుందనో, నాకు ఏదో వస్తుందని చేయలే. వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే అవకాశం మా తెలంగాణ వచ్చింది కాబట్టి పాల్గొన్నారు. కానీ వాళ్ళని గౌరవించుకోవడంలో కేసీఆర్ గారే మిస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ పునాది రాలని మర్చిపోతే బిల్డింగ్ పడిపోతుంది. కేసీఆర్ గారికి ఒక చిన్న చురుకు పెట్టాలని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసిరు అంతే. పాఠమో గుణపాఠమో ఎలాగైతే తెలంగాణ ప్రజలు ఓ లెసన్ చెప్పి కోలుకోలేని లెసన్ చెప్పి అదే ఫామ్ హౌస్కి పరిమితం చేశారు కేసీఆర్ని. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి, ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ని తీసుకొచ్చి పట్టం కట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. 14 నెలల కాంగ్రెస్ పాలన పైన వాట్ ఈస్ యువర్ ప్లెబిసైట్, వాట్ ఈస్ యువర్ లిట్మస్ టెస్ట్, వాట్ ఈస్ యువర్ రెఫరెండం? అంటే నా వాదంతో మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. అవునా? ప్రజలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. కేసీఆర్ మీద కేసీఆర్ గారు పోవాలని కోరుకున్నారు అధికారంలో. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనేది కాంగ్రెస్ పార్టీ స్లోగను. మార్పు రావాలనేది ప్రజల స్లోగను. కాంగ్రెస్ పార్టీ యాడ్ చేసుకుంది. ఆ రోజు జరిగిన పరిస్థితి ఏమైందంటే, బండి సంజయ్ గారు ప్రెసిడెంట్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇది చాలా కీలకమైన పరిణామం. ఓకే. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ కాగానే దుబ్బాక ఎలక్షన్ వచ్చింది. బీజేపీకి ప్రెసిడెంట్ అయినాక దుబ్బాకలో దుమ్ము రేగింది. సిరిసిల్ల, గజ్వేలు, ఇంకోటి పక్కన మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇంకో కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల, గజ్వేలు, ఆ 3 కాన్స్టిట్యున్సీల మధ్య దుబ్బాక ఉంది. ఏ జిల్లాలో అయితే కేసీఆర్ జన్మస్థలం అని ఉందో అక్కడ బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలే. ఆ జైత్రయాత్ర తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్లో ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కాదు, కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం. ఆ ఎలక్షన్ని చాలామంది ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అనుకుంటారు. ఓకే. ఏ ఈటల రాజేందర్ కృషితో టీఆర్ఎస్ పార్టీ పునాది రాయిందో మెడబట్టి అవమానం చేసి గెంటి వేస్తే తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్గా తీసుకొని హుజూరాబాద్లో ఓడగొట్టారు. దళిత బంధు 10 లక్షలు అన్నా కూడా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 48 సీట్లు వస్తాయని బీజేపీ వాళ్ళు కూడా అనుకోలే. ఆ రోజు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ గారుగా నెరేటివ్ బిల్డ్ అవుతున్న సమయంలో ఇక కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందో మీకు తెలుసు. అటువంటి టైంలో మునుగోడు ఎలక్షన్ వచ్చింది. మునుగోడు ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే నెరేటివ్ వేరే రకంగా ఉండేది. ఓకే. మునుగోడు ఎలక్షన్ ఏమైంది, కేసీఆర్ వర్సెస్ అమిత్ షాగా మారింది. కేసీఆర్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి కాదు. అక్కడ కేసీఆర్ గారు తన చాణక్య నీతితోటి బీజేపీకి ఒక బొక్క కొట్టారు. ఆ తర్వాత కవిత లిక్కర్ కేసు విషయంలో ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకులు కవిత లిక్కర్ రాణి అని, కవిత రేపు అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి అరెస్ట్ అవుతారని నెరేటివ్ స్టార్ట్ చేశారు. ఒకవైపు ఏమో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనే నెరేటివ్ బీజేపీకి వచ్చేసింది. బండి సంజయ్ గారు అద్భుతంగా పనిచేస్తున్న బండి సంజయ్ గారిని కాళ్ళల్లో కట్టబెట్టి పడేసింది సొంత పార్టీ బీజేపీ. బండి సంజయ్ గారిని బీజేపీ ప్రెసిడెంట్ ఎందుకు తీసేసిందంటే ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు. దెర్ ఇస్ నో ఆన్సర్. పనిచేస్తున్న ప్రెసిడెంట్ని తీసేయడము, కవిత గారిని అరెస్ట్ చేయకపోవడము, మునుగోడులో ఓడిపోవడము, ఈ 3 బీజేపీ మీద బండ మీద నెత్తిరాయి చేసినట్టు. ఓకే. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి జరుగుతున్న ఫైటు బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడంతో రేవంత్ రెడ్డి గారు స్వతహాగా చాలా షార్ప్ ఉన్న పొలిటీషియన్. ఏ భాషతో అయితే కేసీఆర్ కట్టుకథలు, పిటకథలు, సొల్లు కబుర్లు చెప్పి జనాలని అట్రాక్ట్ చేసి తన భాష యాసతోటి, అదే మాండలికంతో కేసీఆర్కి ధీటుగా రేవంత్ రెడ్డి గారు కూడా తన వాక్చాతుర్యంతో రన్నింగ్ రేస్లో ముందుకు వచ్చేసారు. అసలు ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రిసోర్సెస్ కష్టమే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది కేసీఆర్ మనుషులు అనేటోళ్ళు. అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఫోకస్ తోటి డి అంటే డి అని చెప్పి బీజేపీ అయిపోయింది రేస్లోంచి. బీజేపీ ఆ రోజు ఏ పాత్ర పోషించారనేది జనాలందరికీ తెలుసు. అప్పుడు ఏమైందంటే, మా అందరం ఎందుకు, మేము కాంగ్రెస్కి అనుకూలం కాదు, బీజేపీకి అనుకూలం కాదు, కేసీఆర్కి ఒక బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన అహంకారము, రాజరికము, చక్రవర్తి లెవెల్కి వెళ్ళిపోయాడు. ఒక చిన్న దెబ్బ కొట్టకు తెగిపోతే మాత్రం కష్టం అని చెప్పి మేము అందరం పార్టీలకు అతీతంగా ఇదే దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ అజయ్ కుమార్ అని ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఐపీఎస్ పోస్ట్కి రిజైన్ చేసి జంషెడ్పూర్ ఎంపీగా గెలిచారు. చాలా మేధావి, ప్రో సామాజిక వర్గం, అంటే సామాజిక న్యాయం కోసం కొట్లాడే వ్యక్తి. ఆయన మా దగ్గరికి చాలా మీటింగ్స్ వచ్చి
మీరు కోరుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ, కేసీఆర్ తెచ్చింది దొరల తెలంగాణ. ప్రజల తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కట్టుబడి ఉంది. మీ దగ్గరికి అందుకనే మేము వచ్చినామని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి దాదాపు 70-80 మంది తెలంగాణ మేధావులు, ఇంటలెక్చువల్స్, తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి నేను స్వయంగా అజయ్ కుమార్ గారిని, దీపాదాస్ మున్షి గారిని 3 నెలలు తీసుకెళ్లి తిప్పిన. ఓకే. దీపాదాస్ మున్షి గారు అప్పుడు ఇన్ఛార్జ్ కాదు పార్టీ, ఆమె అబ్జర్వర్. ఇక్కడ సోనియా గాంధీ దూతగా వచ్చింది. అక్కడ రేవంత్ అన్నకు కూడా తెలియదు ఈ విషయాలన్నీ. అజయ్ కుమార్ గారు డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చి వార్ రూమ్ ఇన్ఛార్జి. ఆయన మమ్మల్ని కన్విన్స్ చేసి ఫస్ట్ కండిషన్ అమరవీరుల కుటుంబాలని గుర్తిస్తాం, గౌరవిస్తాం, ఆదుకుంటాం. ఫస్ట్ కండిషన్, మేము పెట్టిన కండిషన్. సెకండ్, అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం ఉంది కదా, దాన్ని అధికారికంగా ఇనాగ్రేట్ చేస్తాం. దాని మీద ఇప్పటి వరకు శిలాఫలకం లేదు, అమరవీరుల పేర్లు కూడా లేవు. పేర్లు లేవు. అంటే ఎంత దురదృష్టం ఆలోచించండి. 69లో చనిపోయారు 379 మంది. అప్పుడు చంపింది ఇందిరాగాంధీ. ఇప్పుడు తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ రోల్ ఉంది. ఆ చరిత్రను రికార్డు చేయాలి కదా. 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ శిలాఫలకం వేయడు. మేము మా ఆత్మగౌరవానికి సూచిక. మమ్మల్ని చంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉంటుంది కేబీఆర్ పార్క్ దగ్గర. మమ్మల్ని ఎన్కౌంటర్లు చేసిన సమైక్యాంధ్ర పాలకుల విగ్రహాలు ఉంటాయి. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్లలో కనీసం అమరవీరుల స్థూలం మీద శిలాఫలకం వేసుకోకపోవడం అంటే ఇది తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు. సెకండ్ కండిషన్ అది. థర్డ్ కండిషన్, 69లో చనిపోయిన 370 మంది, ఈ 1200 మందిని వాళ్ళకి మిగతా రాష్ట్రాలతో పాటు సైనిక సమ్మాన్ అవార్డు ఇవ్వాలి. ఓకే. ఉద్యమకారులని గుర్తించి గౌరవించి వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇది 3 లక్షల కోట్ల ఉన్న బడ్జెట్లో తిప్పి కొడితే ఒక 500 కోట్లతో అయ్యే పనులు. మేము పెట్టిన అన్ని కండిషన్స్ డబ్బులతో సంబంధించింది కాదు, తెలంగాణ సోయితో, తెలంగాణ ఆత్మగౌరవంతో పెట్టిన డిమాండ్స్. మా డిమాండ్స్ అన్ని ఒప్పుకున్న దీపాదాస్ మున్షి గారు, అజయ్ కుమార్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి మా టీము 31 కాన్స్టిట్యున్సీలు మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటంటే, మేము 31 కాన్స్టిట్యున్సీలు బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నాము. బీఆర్ఎస్కి మాకు ఈ 31 కాన్స్టిట్యున్సీ మేము గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీ విద్యార్థులు, స్టూడెంట్స్, ఉద్యమకారులు మాకు సపోర్ట్ చేయమంటే నేను, నా టీము, సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ గారు, మన ఇప్పుడు విద్యార్థి నాయకుడు మన ప్రొఫెసర్ అశోక్ గౌడ్ గారు, మేమంతా కలిసి కాన్స్టిట్యున్సీలు డివైడ్ చేసుకొని, నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాకపోయినా కండవా వేసుకొని ఎట్లయినా కేసీఆర్ని దింపాలనే కసితోటి మా టీం అంతా, విద్యార్థులమంతా బస్సు యాత్ర చేశారు కసితో. ఎందుకంటే విద్యార్థులని దారుణంగా అవమానించారు, నిరుద్యోగులను పట్టించుకోలే. ఉద్యమకారులు ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పోవాలని పనిచేశారు. ఎవడన్నా రాని ముందు రేవంత్ రెడ్డి అవుతాడా, ఎల్ఐ అవుతాడా, మళ్ళీ అవుతాడా మాకు అనవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జరిపిన చర్చలు ఏంటి? ఉద్యమకారులని, విద్యార్థులని గౌరవించుకుంటాం, నిరుద్యోగులకి జాబ్ ఇస్తామన్నారు. ఓకే, అదృష్టవశాత్తు 44 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు తెలంగాణ ప్రజలంతా పండగ వాతావరణంలో ఉన్నారు. ఫస్ట్ రాగానే ప్రజాపాలన అన్నాడు, గడిల దొరను కొట్టేసిండు. ఆ ప్రజాపాలన 14 నెలలు అదేమో దొరల పాలన, ఇదేమో ప్రజాపాలన. అన్నా రేవంత్ అన్న అంటే నేనున్నా మీకు అన్నాడు. ఇది ప్రజాపాలన, ఇది మీదే అన్నాడు. అలాంటి రేవంత్ రెడ్డి అన్న తెలియకుండానే ఏ కేసీఆర్ ఉన్న కోటలో గడిల దొర ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో బంద్ అయిపోయింది అన్నాడో, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కలవడం కూడా అంత ఈజీగా అట్లే. అవునా? అంత ఎక్కడవుతుంది? ఇప్పుడు ఆయన ఇంతమంది నిరుద్యోగులు పోరాటాలు చేశారు కదా, గ్రూప్ 1 వాళ్ళ మీద లాఠీ దెబ్బలు తిన్నాయి కదా. 14 నెలల్లో 14 సెకండ్ల సమయం కూడా నిరుద్యోగులకు ఇయ్యలే ఆయన. జియో నెంబర్ 46 బాధితులు 3 నెలలు తిరిగారు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ కలిపియలే. సెకండ్, గ్రూప్ 1 అభ్యర్థుల మీద. గ్రూప్ 1 అభ్యర్థులు అంటే డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఎస్పీలు, ఆర్డీఓలు అయ్యేటోళ్ళు. స్టేట్లో హైయెస్ట్ టాప్ పొజిషన్. 30,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు. అమ్మాయిలను కూడా అర్ధరాత్రి వెళ్ళి పట్టుకొని పోయారు. విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు అశోక్ నగర్లో. కేసీఆర్ గారు ఏం చేసేవాడంటే తార్నాక టు విద్యానగర్ వరకు బయటకు రాకుండా పోలీసు పెట్టేవాడు. మా క్యాంపస్ మీద పడి ఎప్పుడు కొట్టలే. ఆయన రాకుండా ఆపితే వీళ్ళు అశోక్ నగర్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని దింపి రూమ్ల మీద వెళ్ళి దాడి చేస్తుంటే నేను పృథ్వన్న తెల్లవారుజామున 5 గంటల వరకు ఉండి కాపాడినాం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే మేము అడ్డంగా ఉంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చినాం సీరియస్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ రోజు మేమిద్దరం పోకపోతే పరిస్థితి, విద్యార్థులను అప్పటికే ఎత్తుకుపోయారు చాలా మందిని. ఇప్పటికీ చాలా మంది మీద కేసులు ఉన్నాయి. ఏ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ రావాలని కోరుకుంటే అదే నిరుద్యోగుల్ని కలవకుండా రేవంత్ అన్న నువ్వు ఎట్లుంటావు? గ్రూప్ 1 వాళ్ళని కలవలే, గ్రూప్ 2 వాళ్ళని కలవలే, గ్రూప్ 3 వాళ్ళని కలవలే, గ్రూప్ 4 వాళ్ళని కలవలే, ఉద్యమకారుల కుటుంబాలను కలవలే, అమరవీరుల కుటుంబాలను కలవలే. మరి ఏది ప్రజాపాలన? ఏది ప్రజాపాలన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు అధికారిక నివాసాల్లో ఉంటారు. కేసీఆర్ గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకోవడం తిట్టినాం. ఆ ప్రగతి భవన్ని ప్రజాపాలన భవన్ చేసినాం, హ్యాట్స్ ఆఫ్ ఒక బిల్డింగ్ని.
మరి మిగతా 2 బిల్డింగ్లు ఏం చేసినావు నువ్వు? ఆ వెలమ ద్వారా ఉన్న చోట నేనుండేది ఏందని చెప్పి వాస్తు ప్రాబ్లమా ఇగో ప్రాబ్లమా కానీ ఒక దళితుడిని ఒక ఆదివాసి పెట్టి బట్టి విక్రమ్ పెట్టి ఏం మెసేజ్ ఇచ్చినావు? చూసినావు ఆ బిడ్డ, నువ్వు విర్రవీగినావు కదా వెలమ ద్వారా, నువ్వు ఉన్న చోట నేను ఎవరిని పెట్టి నాకు చూసుకో, ఏ సామాజిక వర్గాలను పెట్టినా. దాని బదులు నువ్వు ఇంకా అదొక రీసెర్చ్ సెంటర్ పెట్టచ్చు, అదొక హాస్పిటల్ పెట్టచ్చు, ఏ దిక్కు లేని వాళ్ళకి దిక్కున్న భవనం పెట్టచ్చు, అదొక మంచి హాస్పిటల్ పెట్టచ్చు, మంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టచ్చు. నీకు ఇష్టం లేకపోతే నీ సొంత ఇంట్లో నువ్వు ఉండు, ఓకే. బట్ నీ సొంత ఇంట్లో మేము మొన్న అపాయింట్మెంట్ ఇచ్చినాక మొన్న కలిసినాం రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం. మాకు అక్కడికి పోవడానికి దాదాపు అర్ధగంట చుట్టూ తిరగాల్సి వచ్చింది మా టీం అంతా. అపాయింట్మెంట్ ఉన్నప్పుడు కూడా అన్ని దారులు. అక్కడ ఎంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆయన అక్కడ ఉండడం వల్ల, ఎంత బిజినెస్ దెబ్బతింటుంది చుట్టూ, ఎంతమంది పోలీసులు, ఎంత ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో కలవచ్చు, సచివాలయంలో కలవచ్చు. అన్నిటికీ ముఖ్యమంత్రి ఇంటికే పోవాలంటే అది పద్ధతి కాదు కదా నా ప్రజాస్వామ్యంలో. నువ్వు రాజు కాదు, చక్రవర్తి కాదు కదా. నీ ఇంట్లో నువ్వు ఉండు ప్రశాంతంగా, నువ్వు సచివాలయంలో ఉండొచ్చు, లేకపోతే క్యాంప్ ఆఫీస్లో. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రజాభవన్లో చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, కనీసం నువ్వు ప్రజా దర్బార్ పెట్టాలి కదా. ఒక్కసారి ఒక రోజు వచ్చి 1 గంట సేపో అర్ధగంట సేపో ఫోటోలు ఇచ్చినావు, తర్వాత నువ్వు పట్టించుకోలేదు, నీ మంత్రులు పట్టించుకోలే, నీ అధికారులు పట్టించుకోలే. నువ్వు ప్రజాపాలన వినతి పత్రాలు వచ్చినాయి కదా, మరి ఇలా ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి? ముఖ్యమంత్రి గారికి ప్రజలను కలవకుండా ఉండే ఇంకా పీకుడు పని ఏముంటుంది సార్? ముఖ్యమంత్రి ప్రజలందరికీ 4 కోట్ల మందికి తండ్రి లాంటోడు కదా. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేసినట్టుగా కేసీఆర్ నియంతానే దింపేసినాం. కేసీఆర్ చాప్టర్ క్లోజ్, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్. మరి రేవంత్ రెడ్డికి ఇంకా 4 ఏళ్ళు ఫ్యూచర్ ఉంది కదా. నేను రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో ఇంకా 4 ఏళ్ళు ఉంది. నచ్చినా నచ్చకపోయినా ఆయన మన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసినాం కదా కేసీఆర్ దిగిపోవాలని. మరి ఇప్పుడు ఇలా జనాలు ఏమనుకుంటున్నారు? కరెంటు పోతే కేసీఆర్ పాలన బాగుంది అనుకుంటున్నారు, రైతు బంధు రాకపోతే ఆయనే బాగుంది అనుకుంటున్నారు, రుణమాఫీ 2 లక్షలు చేసినా కూడా ఎందుకు ఆ నెరేటివ్ బిల్డ్ అవుతుంది ప్రజల్లో? ఇలా 100లో 50 మంది కేసీఆర్ గారికి వద్దని చెప్పి కేసీఆర్ గారిని పంపించి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోమంటే రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, పక్కనున్న వాళ్ళు ఏమైనా రాంగ్ అడ్వైజర్స్? కానీ ఈ రోజున్న నెరేటివ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలనతో పోలిస్తే కేసీఆర్ గారి పాలనే బాగుందని ఒక నెరేటివ్. పర్సెప్షన్ మేనేజ్మెంట్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఎవరు నెరేటివ్ బిల్డ్ చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. పాలకులు ఏమనుకుంటున్నారే కాదు, ప్రజల నోట్లో ఏది నానితే అదే అవుతుంది. రేవంత్ అన్న ఇప్పటికైనా మీరు 4 సంవత్సరాల సమయం ఉంది, ఇంకా దయచేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన చేయండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయండి. ఇప్పుడు నువ్వు దావోస్ పోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ రాకపోతే ఏమైతే ముఖ్యమంత్రి తప్పేం కాదు కదా. తప్పేం కాదు, ఆయన లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ రాకపోయినా అంతే. పరిపాలనకి భాష ముఖ్యం కాదు కదా, భావం ముఖ్యం కదా. అంతే. మరి వచ్చిరాని ఇంగ్లీష్ మనకెందుకన్నా? మాట్లాడడం ఎందుకు, మన ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు? ఇలా కామరాజు నాడారికి చదువే రాదు, తమిళనాడులో ఆయన అంత బెస్ట్ పరిపాలనకు లేడు. జలగ వెంకటరావు గారు చదువుకుంది 10వ తరగతి, ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. మనం రేవంత్ రెడ్డి అన్న ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అని మేము ముఖ్యమంత్రికి ఎంచుకోలే, రేవంత్ రెడ్డి అన్న టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అని. రేవంత్ రెడ్డి కేసీఆర్ నియంతృత్వాన్ని ఎదిరించడంలో మొగాడని పట్టుకున్నారు కదా. ఇవాళ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీలో ఉద్యమకారులు లేరు. తెలంగాణ సోయున్నోళ్ళు ఏదో ఒకళ్ళిద్దరు కోదండరామరెడ్డి సార్లాలంటూ ఉండొచ్చు, కానీ నిజంగా తెలంగాణకి పునాది రాళ్ళు అయిన ఎవరు కూడా అడ్వైజర్లు ఇస్తున్నారా, మరి ఇవ్వట్లేదా, ఆయన వింటున్నాడా తెలియదు. కానీ మొన్న నేను కలిసినప్పుడు రేవంత్ అన్నతో దాదాపు 2 అవర్స్ చూస్తే చాలా విషయాల్లో ఆయనకి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదని నాకు స్పష్టంగా అర్థమైంది. ఆయన మంచి చేయాలని తపనతో ఉన్నాడు, కానీ తపన ఒక్కటే సరిపోదు కదా. గ్రౌండ్ రియాలిటీకి నీకున్న అవగాహనకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటే సరిపోదు, ప్రజలు వాస్తవ బాధలకు అనుగుణంగా ఆర్టికులేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్కి తగ్గట్టు నీ ఆర్టికులేషన్ ఉండాలి. కానీ నువ్వు అనుకున్నట్టు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్లోనే రాంగ్ ఉందనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉందనుకో, నీకు వచ్చే ఇన్ఫర్మేషనే తప్పు అనుకో, నీ ఆలోచన కూడా రాంగ్ ఉంటుంది కదా. నువ్వు ఎంత గొప్ప ఆలోచన చేసినా సిచ్యువేషన్ వేరే ఉంటే నీ అభివృద్ధి కాదు కదా. ఆలోచన, అవగాహన, ఆచరణ, అభివృద్ధి 4 సైంటిఫిక్గా లింక్ ఉంటాయి.